హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్. సో నేను ఈ రోజు మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే నీకు చూపించకపోతున్నాను. ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి అండ్ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేసే రూమ్ అనమాట. సో వాళ్ళకి చిన్న చిన్న ప్లే టాయ్స్ కానీ అవసరమైనవని నేను ఇక్కడే ఉంచుతాను. ఒకసారి రూమ్ చూపిస్తా, చూసేయండి. వచ్చేసి ఇక్కడైతే హై చైర్ ఉందన్నమాట. మా బాబుకి 6 months ఉన్నప్పుడు కొన్నాను. ఇప్పుడు వాడికి ఆల్మోస్ట్ 2 years వస్తున్నాయి, ఒక 2 months లో. ఇప్పుడు వాడికి యూజ్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వాడికి కావాల్సిన బిబ్ అది కూడా నేను ఇంట్లోనే పెట్టి ఉంచేస్తాను, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని. ఇదైతే నేను అమెజాన్ లో కొన్నాను. హై చైర్ క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేనైతే లింక్ ఇస్తాను. అండ్ ఈ బిబ్ అనేది నేను ఐకియాలో తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్, చైర్ అండ్ స్టూల్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. కిడ్స్ కావాల్సింది ఏం కావాలో నేను మాక్సిమం ఐకియాలోనే తీసుకుంటాను. ఈ హై చైర్ ఎందుకు తీసుకోలేదంటే నాకు ఐకియాలోది కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపించింది, సో నేను తీసుకోలేదు. ఈ టేబుల్ చైర్స్ మనకి చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే రెడ్ టేబుల్ అండ్ బ్లూ చైర్స్ చూస్ చేసుకున్నాను. అండ్ ఒక స్టూల్ కూడా తీసుకున్నాను. ఇది ఈవెన్ పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా బ్రేక్ అయితే అవ్వదు, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. మా పాప హోంవర్క్ చేయాలన్నా, కలరింగ్స్ చేసుకోవాలన్నా, డ్రాయింగ్స్ చేయాలన్నా ఇక్కడే చేస్తుంది. అప్పుడప్పుడు ఫుడ్ తినాలన్నా కూడా కంఫర్ట్ ఉంటుంది కదా అని ఇక్కడే తింటుంది అనమాట. టేబుల్ పక్కన బెడ్ అరేంజ్ చేసాను అనమాట. ఈ బెడ్ కూడా మేము ఐకియాలోనే కొన్నాం. అమ్మాయి అయితే పింక్ లా చాలా బాగుంటది కదా, అలా మా పాపకి 1 year రాగానే మేమైతే బెడ్ కొనేసాం అనమాట. చిన్నప్పటి నుంచే మనం సపరేట్ గా అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యాక అలా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం నాకు అప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసింది అనమాట నేను. సో బేబీ వచ్చిన తర్వాత తనని సపరేట్ గా ఒక బెడ్ మీద అయితే ఖచ్చితంగా సరిపోము కదా, ఇబ్బంది అయితే అవుతుంది. సో బేబీ వచ్చాక తనని వేరే పెట్టుకొని అప్పుడు పడుకోబెడితే తనని ఏదో మేము డిస్టెన్స్ చేసాము అని ఫీల్ అవుతుంది అని చెప్పి నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే మేమైతే బెడ్ కొనేసాం అనమాట. ముందు నుంచి అలవాటు అయితే తన ప్లేస్ అది అక్కడే పడుకోవాలని అలవాటు అవుతుంది, ప్లస్ తను జలస్ ఫీల్ అవుతుంది బేబీ వచ్చాకని. సో మేము ఇంత ముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. అది డూప్లెక్స్ హౌస్, కింద పైన ఉండేది చాలా పెద్ద హౌస్. సో మేము ఎక్కువ సామాన్ కొనేసాము. రీసెంట్ గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యి ఒక 7-8 months అయింది. సో ఈ హౌస్ కొంచెం మా సహములకి చాలా చిన్నదైంది అనమాట. ఈ బెడ్ అనేది మనకి ఒక 6 feet దాకా ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో ఎంత పెద్దైనా కూడా ఈ బెడ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాట్రెసెస్ ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ బెడ్ కాస్ట్ కూడా నాకు అరౌండ్ అంత టూ మచ్ ఏం పడలేదు, లైక్ 15,000-16,000 అయితే పడింది అనమాట. అండ్ ఆ టాయ్ అది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఇంకా తను యాక్చువల్గా నైట్ ఇక్కడ పడుకోదు, ఎందుకంటే మేము ఇంకో బంక్ బెడ్ కొన్నాం అనమాట. మా బాబుకి కూడా వేరే బెడ్ అలవాటు చేద్దాము అన్నట్టు. సో అది మా బెడ్రూమ్ లో ఉంటది, వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఇక్కడ జస్ట్ ఎప్పుడన్నా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు నాప్ వేయాలన్నా, ఆఫ్టర్నూన్ టైం ఆడుకోవాలన్నా ఇక్కడైతే ఆడుకుంటారు అనమాట. ఈ బెడ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటది. 100 kgs వెయిట్ కెపాసిటీ అయితే ఉంది ఈ బెడ్ కి. నా ప్లేట్ అండ్ అనమాట, ఇది మా అక్క మా బాబు కోసం గిఫ్ట్ చేసింది అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఇది కొందాం అనుకున్నాను, బట్ ఎందుకు ప్లేస్ వేస్ట్ అన్నట్టు కొనలేదు. బట్ మా అక్క అయితే గిఫ్ట్ చేసింది. ఇది పాత ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత అయితే మేము ఫిట్ చేయాలి, అడ్డం ఎందుకని రీసెంట్ గా 2 months బ్యాక్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలకి బోర్ కొడుతుంది ఆడుకుంటారు అన్నట్టు ఫిట్ చేసాం అనమాట. ఇంకా ఈ కింద అయితే నేను ఈ నార్మల్ వచ్చింది, కింద నేను బొంతలు, మ్యాట్రెస్ అలాంటివన్నీ ఈజీగా సెట్ చేశాను. ఇంకా వీళ్ళు కావాల్సినప్పుడు లోపల వెళ్ళి టాయ్స్ వేసుకుని ఆడుకుంటూ ఉంటారు. జస్ట్ వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఇట్లా లైట్స్ అయితే నేను అరేంజ్ చేశాను. అండ్ ఇటు పక్కన వచ్చేసి మా పాప చిన్నప్పుడు ఇది కొన్నాం అనమాట. వాకర్ నడవడానికి అలవాటు అవుతుందని అది ఇప్పటికి కూడా ఆడుకుంటున్నారు. తర్వాత ఇక్కడైతే నేను ఇంత పెద్ద బాక్స్ టాయ్స్ కోసం కొన్నాను. ఈవెన్ మా పిల్లల బొమ్మలకి ఇది సరిపోవట్లేదు, ఫ్రంట్ హాల్ లో ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఐకియాలో తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది నాకు ఒక 1000 అట్లా పడింది అనుకుంటా, అంత గుర్తులేదు. నెక్స్ట్ ఈ ఏనుగు బొమ్మ ఒకటి, ఏనుగు బొమ్మ కూడా మా బాబు కానీ పాప కానీ చాలా ఇష్టం. మా పాప 2nd birthday మేము గిఫ్ట్ చేసాము. ఇది కూడా ఇక్కడే అరేంజ్ చేశాను, బోర్ కొట్టినప్పుడు ఆడుకుంటారు అని. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదన్నమాట, ఇది మా పాప 3rd birthday అయితే మేము తీసుకున్నాము. ఇది కూడా పిల్లలకి బ్యాలెన్సింగ్ అది అలవాటు అవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది మేము బేబీలో తీసుకున్నాము, ఆ దాంట్లో టాయ్స్ కూడా చాలా బాగుంటాయి, బ్రాండ్స్ చాలా స్మూత్ గా అలా వెళ్తుంది అనమాట. మీకు ఒక 2 years అట్లా ఏజ్ పిల్లలు ఉంటే ఇది ఖచ్చితంగా అలవాటు చేయండి, చాలా మంచి యాక్టివిటీ వాళ్ళకైతే.
ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కబోర్డ్స్ వస్తాయి అనమాట. నేను మొత్తం తీసి ఏం చూపించట్లా, నోట్లో చూపిస్తున్నాను. ఎందుకంటే మా పిల్లల బట్టలు అవన్నీ మేము అక్కడే కాబట్టి ఫ్రెష్ అయ్యేది మొత్తం ఇంకో రూమ్ లో పెట్టుకుంటాము. ఇక్కడ జస్ట్ తన పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది. ఇది ఇంక ఇలా హ్యాంగర్ కి హ్యాంగ్ చేసి పెట్టేసుకుంటాను. అలా ఆ కబోర్డ్ పక్కనే మాకు కొంచెం స్పేస్ అయితే వచ్చింది అనమాట. కింద కూడా కబోర్డ్స్ వచ్చినాయి. సో ఇక్కడ మేము బయట అయితే ఎక్కువ ఏం పెట్టాము, ఎందుకంటే పక్కన చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, దుమ్ము ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఆ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ అయితే ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. దానికి లీవ్స్ వైట్ కలర్లో వస్తూ ఉంటాయి. అవి ఎండిపోయి పడిపోయి మళ్ళీ కొత్త లీవ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా పక్కన ఇలా ఫ్రాగ్రెన్స్ వచ్చే పెటల్స్. అటు చివరి వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దాన్ని అస్సలు యూజ్ చేయట్లేదు ఈ మధ్య. సో ఇంకా అది అక్కడ పెడితే మా హస్బెండ్ అనేది వైఫై రోటర్ పెట్టినట్టున్నారు. పక్కన వచ్చి నార్మల్ వేజ్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మా పాప సైకిల్ అయితే పెట్టేశాను. ఇది మా బాబు కూడా యూజ్ అయిపోతుంది, ఇద్దరికి కలిపి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ది వర్క్ స్పేస్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఉన్నప్పుడు తను ఇక్కడే వర్క్ చేసుకుంటారు. దానికోసం ఒక పెద్ద మానిటర్ అయితే కొనుక్కున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మా బాబు చక్కగా నిద్రపోతున్నాడు. వాడు లేసే లోపు అయితే నేను వీడియో ఫినిష్ చేసుకోవాలి. ఇంకా తను ల్యాప్టాప్ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న క్యూట్ ప్లాంట్ ఉంది కదా, ఇది ఆర్టిఫిషియల్ అనమాట. నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు, కీర్తి అని. అండ్ నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. ఐకియాలో తీసుకున్నాను ఫోన్ స్టాండ్, చాలా బాగుంటుంది. నేను ఇవన్నీ తనకి టేబుల్ సూట్ అయ్యేలాగా బ్లాక్ 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 అన్నట్టు ఆర్డర్ చేసి గిఫ్ట్ చేశాను తనకి. అండ్ మెయిన్గా మీకు చెప్పాలనుకునేది నేను దీని గురించే అనమాట. దీన్ని హ్యూమిడిఫైయర్ అంటాము. మీకు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి, నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. పిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా ఇది మనం పెట్టుకోవాల్సిందే. కంప్లీట్ రూమ్ అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ హై చైర్, తర్వాత ఈ స్టూల్ ఇందాక కనిపించలేదు వీడియోలో, సో ఇది స్టూల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బెడ్ పెట్టాను, తర్వాత టెంట్, నెక్స్ట్ టాయ్స్, వార్డ్రోబ్స్ ఇలా వచ్చినాయి. సో ఇది మా హస్బెండ్ కంప్యూటర్ది. ఇప్పుడు మీకు నేను ఇంకొన్ని చెప్పాలనుకుంటున్నాను. కిడ్స్ ఇంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కిడ్స్ రూమ్లో అయినా ఇంట్లో అయినా, ఎందుకంటే వాళ్ళు అన్నీ తీసి పడేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు కదా. సో మనం ఈ లాక్స్ ఇట్లా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మన పని అయిపోగానే మనం లాక్ పెట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సాకెట్ ప్రొటెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కిడ్స్ ఎప్పుడు ఏదో ఒకటి అల్లరి చేస్తూ సాకెట్స్లో ఏళ్ళు పెడుతూ ఉంటారు కదా అల్లరోళ్ళు. సో అలాంటి పిల్లల కోసం సేఫ్టీకి మనం ఈ సాకెట్ ప్రొటెక్టర్ పెట్టుకుంటే ఇలా పెడితే అయిపోతుంది. పిల్లలకి తీయడానికి కూడా అంత ఈజీగా ఏమి ఉండదు, కష్టంగానే ఉంటుంది. తర్వాత ఇలా ఒక కెమెరా పెట్టుకోవడం అయితే మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ మా బాబు వేరే రూమ్లో పడుకున్నారు కాబట్టి ఆ రూమ్లో కెమెరా ఉంది. మీకు ఒకసారి నేను కెమెరా కూడా చూపిస్తాను. ఇదే కెమెరా అనమాట. ఇది నేను ఎంఐ బ్రాండ్లో తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటి అంటే దీనికోసం మనం ప్లగ్ పెడితేనే ఇది పనిచేస్తుంది అండ్ వైఫై కనెక్షన్ ఉండాలి. అలా వీడియో వచ్చేసి ఇదే అనమాట. మాది 3 BHK బెడ్రూమ్. దాంట్లో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ని ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ కమ్ వర్క్ స్పేస్ లా చేసుకున్నాము. ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకో గెస్ట్ బెడ్రూమ్ ఉంది. దాన్ని ప్రస్తుతానికి స్టోరేజ్ లా యూజ్ చేస్తున్నాము. అక్కడ కూడా ఒక బెడ్ ఉంది. ఏమైనా గెస్ట్ వస్తే పడుకోవడానికి కంఫర్ట్గానే ఉంటుంది. ప్లస్ దాన్ని ఎక్కువ స్టోరేజ్గా వాడతాం అనమాట. ఎందుకంటే మేము ఇద్దరం అండ్ 2 పిల్లలే కదా ఉండేది. అండ్ మాకు 2 రూమ్స్లోనే వార్డ్రోబ్స్ వచ్చినాయి. సో మాకుండే సామాన్కి అసలు సరిపోవట్లేదు. సో నేను ఈ తక్కువ స్పేస్లో మా 4 బట్టలు కానీ పార్టీ వేర్ కానీ ఎలా అరేంజ్ చేస్తున్నాను, ఎలా పెడుతున్నాను అనే వీడియో కూడా మీకు కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాను. నేనైతే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పట్టేలాగా ఈజీగా తీసుకునేలా ఉండేవైతే నేను చేసుకుంటాను అనమాట. మనం వాటికి పర్టికులర్ ఇలా కొనాలి అని ఏం లేదు. ఇంట్లో ఉండే వాటితో కూడా మనం మంచిగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదన్నా టాపిక్ మీద వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయడం మర్చిపోద్దు. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ అస్సలు చేయడం మర్చిపోద్దు అనమాట. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఉంటేనే కదా నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లాగే మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను షేర్ చేసుకుంటాను. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు షేర్ చేయండి. అలా మనం అందరం మంచి కాంటాక్ట్లో ఉంటే మన ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది కదా.
సో థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ అనదర్ vlog.